అతిశీ మార్లేనా సింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. రాజకీయాల్లో సూపర్ ఉమెన్ గా రాణిస్తుంది ఈ అతిశీ. ఢిల్లీ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు అతిశీ. తమ నాయకుడు అరెస్ట్ అయిన సీఎం తర్వాత సీఎంగా తమ ప్రభుత్వాన్ని, పార్టీని ముందుండి నడిపించారామే. అందుకే కేజ్రీవాల్ తర్వాత సీఎం ఎవరు అన్న ప్రశ్నకు ఆ రాష్ట్ర శాసనసభాపక్ష నేతలంతా అతిశీ వైపే మొగ్గు చూపారు. అలా తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారామే. తద్వారా షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీ సీఎం కానున్న మూడో మహిళగా ఘనత సాధించిన ఆమె ఆ రాష్ట్రానికి అతిపిన్న ముఖ్యమంత్రి కావడం మరో విశేషం. మరి ఉన్నత విద్యను అభ్యసించి ఏపీలో విద్యాబోధన చేసి తర్వాత సేంద్రియ వ్యవసాయంతో మమేకమైన అతిశీ అసలు రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు? రండి తెలుసుకుందాం. అతిశీ మార్లేనా సింగ్ ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమెది ఉన్నత విద్యావంతుల కుటుంబం. ఆమె తల్లిదండ్రులు తృప్తా వాహి, విజయ్ కుమార్ సింగ్. వీళ్ళిద్దరూ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేశారు. ఇలా తల్లిదండ్రుల స్ఫూర్తితో ఉన్నత విద్యను అభ్యసించాలని లక్ష్యంగా పెట్టుకున్న అతిశీ చరిత్రలో డిగ్రీ పూర్తి చేశారు. ఆపై చెవింగ్ స్కాలర్షిప్తో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఆమె చరిత్రలో తొలి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. రోడ్స్ స్కాలర్గా అదే విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషనల్ రీసెర్చ్ విభాగంలో రెండోసారి మాస్టర్స్ పట్టా అందుకున్నారు. పంజాబీ నేపథ్యమున్న తోమర్ రాజా పుత్రుల వంశానికి చెందిన అతిశీ తనను తన వంశం కంటే పనితోనే అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకున్నారు. అందుకే తన ఇంటి పేరుతో కంటే అతిశీ పేరుతోనే అందరి మధ్యలో ఉండటానికి ఇష్టపడతానంటున్నారామె. ఉన్నత విద్యను అభ్యసించిన వారెవరైనా అందుకు తగ్గ ఉద్యోగం వెతుక్కుని జీవితంలో స్థిరపడాలనుకుంటారు. కానీ అలా చేస్తే తనకు మాత్రమే మేలు జరుగుతుందని ఆలోచించిన అతిశీ నలుగురికి ఉపయోగపడేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనుకున్నారు. ఈ క్రమంలోనే తన భర్త ప్రవీణ్ సింగ్ తో కలిసి మధ్యప్రదేశ్లోని ఓ మారుమూల గ్రామంలో సుమారు 7 ఏళ్ల పాటు సేంద్రియ వ్యవసాయం చేశారు. మరోవైపు అక్కడి చిన్నారుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచేందుకు పలు కార్యక్రమాల్ని రూపొందించారామె. ఇందులో భాగంగానే అక్కడి పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన ఆమె ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల్ని తొలిసారి కలిశారు. సహజ శ్రేయస్సు కోసం ఆమె చేస్తోన్న కృషిని గుర్తించిన ఆ పార్టీ సభ్యులు అతిశీని తమ పార్టీలోకి రావాల్సిందిగా కోరారు. అలా 2013లో ఆమె రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. తాను రాజకీయాల్లోకొచ్చిన తొలి రోజు నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేశారు అతిశీ. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యురాలిగా కీలక పాత్ర పోషించారామె. పార్టీ ప్రారంభ విధి విధానాల్ని రూపొందించడంలో ముఖ్య భూమిక పోషించిన అతిశీ ఒక దశలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా వ్యవహరించారు. మనీష్ సిసోడియా విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించిన ఆమె ఆ సమయంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మార్చడంలో సఫలీకృతులయ్యారు. ఆ క్రమంలోనే అక్కడి విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం, నైపుణ్యాల్ని మెరుగుపరిచేందుకు హ్యాపీనెస్ కరిక్యులం, ఆంట్రప్రెన్యూర్షిప్, మైండ్సెట్ కరిక్యులం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అతిశీ. అంతేకాదు పలు ప్రధాన రాజకీయ పోరాటాల్ని ముందుండి నడిపించారామె. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు చేసిన ఆమె ఢిల్లీ నీటి సంక్షోభం, స్వాతి మలివాల్ దాడి కేసులోనూ తన గళాన్ని బలంగా వినిపించారు. ఇలా అడుగడుగునా తనదైన రాజకీయ చతురతను ప్రదర్శించిన ఆమె దశాబ్ద కాలంలోనే తిరుగులేని లీడర్గా ఎదిగారు. ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఆ పార్టీ అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న అతిశీ గతేడాది మార్చిలో ఢిల్లీ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. దీంతో పాటు ప్రస్తుతం ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, జల, విద్యుత్, ప్రజా సంబంధాలు వంటి 14 శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ కేబినెట్లో ఏకైక మహిళా మంత్రిగాను అతిశీ ఘనత సాధించారు. ఇలా కేవలం మంత్రిగానే కాదు, సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రభుత్వాన్ని, పార్టీని ముందుండి నడిపిస్తున్నారామె. ఈ క్రమంలోనే ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేజ్రీవాల్ కు బదులుగా జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు పార్టీ ఆమెను ఎంచుకోవటం ఆమె ప్రాముఖ్యతను నొక్కి చెప్తోంది. అలాగే ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో లోక్సభ ఎన్నికల సమయంలో ఆప్ ఎన్నికల ప్రచారానికి అతిశీనే నాయకత్వం వహించారు. ఇక అదే నెలలో ఢిల్లీకి నీటి కేటాయింపుల విషయంలో హర్యానా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేసిన అతిశీ ఒకానొక దశలో ఆరోగ్యం క్షీణించి
ఆసుపత్రిలోనూ చేరారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఇలా పార్టీ ప్రధాన ప్రతినిధిగా మారిన అతిశి ఎంతో మంది ప్రజల ఆదరాభిమానాలు చురగొన్నారు. అయితే ఇటీవలే మధ్యంతర బెయిల్ మీద జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ తాజాగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో పార్టీ నేతలు, శాసనసభాపక్ష నేతలంతా అతిశి వైపే మొగ్గు చూపారు. ఫలితంగా ఆమె ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ప్రస్తుతం 43 ఏళ్లున్న ఆమె ఈ రాష్ట్ర అతిపిన్న సీఎంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత 3వ మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకోనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అతిశి. అయితే అతిశి ఆంధ్రప్రదేశ్లోని రిషి వ్యాలీ స్కూల్లో చాలా కాలం టీచర్గా పనిచేశారు. ఏపీలో టీచర్గా చేసిన అతిశి ఇప్పుడు ఏకంగా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. For more videos like this, subscribe Big TV channel.